దీంట్లో లక్ష్మణ్ గారు మొదటి నుంచి మనము సీక్వెన్స్ మాట్లాడాలి. సగం సగం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అందరికి ఇక్కడ ఉన్న విశ్లేషకులు గారికి తెలుసు, అలాగే మన వెంకన్నకి తెలుసు. అందరికి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు 2023 ఎన్నికల కంటే ముందు మమ్మల్ని బద్నాం చేయనికే ఇరు పార్టీలు మొట్టమొదట లిక్కర్ కేసు పెట్టిరు. మా కవితమ్మ మీద లిక్కర్ కేసు పెట్టిరు. దాని తర్వాత ఏమైనాయి, మళ్ళీ మమ్మల్ని కూలేశ్వరం అని చెప్పి ఏదో చిన్న పియర్ లో ఒక పర్రె వాస్తే దాన్ని ఒక భూతద్దంలో చూపెట్టి ఎన్నికలలో వీళ్ళు పాల్గొన్నారు. ఒకటి 420 హామీలు అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి ఈరోజు పార్టీ అంటే కేసీఆర్ గారికి ప్రజల మనసులలో ఉన్నటువంటి ఆదరణ తగ్గించే కుట్రలు మరి రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. 1.3% ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక సంతోషం మ్యాండేట్ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా అమలు పరచాల్సిన బాధ్యత అన్ని పార్టీల నాయకుల మీద ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది. ఓకే, మరి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏవైతే దేవుళ్ళ మీద ఒట్టేసినామో, మరి 100 రూపాయల స్టాప్ మీరు సంతకాలు చేసినామో, మరి 100 రోజులలో నేను కుర్చీ మీద కూర్చున్న 100 రోజులలో 6 గ్యారెంటీలు పక్కా 100% నేను నెరవేరుస్తా అని మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి కోసం 100 రోజులు బీఆర్ఎస్ పార్టీ ఆగింది, చూసింది, అబ్జర్వ్ చేసింది. మరి 100 రోజుల తర్వాత మేము ప్రజల పక్షాన నోరెత్తడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క హామీని చెవు పట్టి బండకేసి కొట్టి ప్రజల పక్షాన్ని నిలబడి మేము మాట్లాడితే ఇగో ఈ రోజు వరకు కూడా ఈ రోజు రైతు భరోసా పడ్డదండి. అంటే ఎవరి పోరాటం వల్ల? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ప్రజల పక్షాన పోరాటము నైతికంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా మేము చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి నెరవేరుతా ఉన్నమాట వాస్తవము. అయితే మేమేమంటున్నామంటే, సరే ఆనాడు అధికారంలోకి రావడానికి మీరు ఎన్నో పన్నాగాలు వన్నిండ్రు, సరే ప్రజలు మీ పక్షాన్ని నిలబడదాం అనుకుందాం. మరి దాని వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమడిగినామంటే, అయ్యా మీరు నిరాధారమైన ఆరోపణలు మా మీద చెయ్యకండి, మీరు కమిషన్ వేయండి, కమిషన్ వేసి ప్రూవ్ చేసి ప్రజల ముందర మమ్మల్ని పెట్టండి, మమ్మల్ని జైలు పంపండి అని మేమే కదా అడిగింది. అసెంబ్లీ సాక్షిగా మేమే కదా అడిగింది. మరి విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అధికారం మీ దగ్గర ఉంది కదా. మరి కాళేశ్వరం కమిషన్ ఏమైంది? మీ దగ్గర ఉంది కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మీ దగ్గర ఉంది కదా. ఈ రోజు వరకు రిజల్ట్ చెప్పవు, కానీ 24 గంటలు చేస్తా ఉంటావు. ఏం రచ్చ ఇది? ఇదేం రాజకీయము? మీ దగ్గర ఇరు పార్టీలకు మేము అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది అధికారంలో, మరి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. మరి ఇరు పార్టీలు మా తప్పులేమో ఎన్నుతారు రాజకీయంగా, మరి వాటిని ప్రూవ్ చేయాలి కదా. వై ప్రాబ్లం ఏంది? మీకు ప్రూవ్ చేసి ముందర పెట్టాలి కదా. పెట్టడానికి వెనకాడతారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంది? మేము విద్యుత్ కమిషన్ మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, అలాగే కాళేశ్వర కమిషన్ మీద అయ్యా రిపోర్ట్లు నివేదికలు మిందలో పెట్టండి, మేము అటవికేసి చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, మేము కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా స్పష్టంగా ఉన్నాము, మేము ఒకవేళ అవినీతికి పాల్పడితే అడ్వకేట్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా మేము మరి అడ్వకేట్లను పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేసిండ్రు మీరు కాబట్టి మేము ఏమంటున్నామంటే, నిన్న కాక మొన్న మంత్రులు మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన గురుకులాల సెక్రటరీగా ఉన్నారు కాబట్టి దాంట్లో అనుభవం ఉన్నది కాబట్టి ఆయన కొన్ని విషయాలు లేవనెత్తిండ్రు. అది పార్టీ టేకప్ చేసింది. అన్ని పూర్వపరాలు ఆలోచన చేసిన మేరకు 2000 నుండి 3000 కోట్ల రూపాయలు మరి ప్రజాధనం నష్టమైంది, గొటాల జరిగిందని చెప్పి మరి ఆరోపణలు చేసినప్పుడు మీ అంతలో మీరే మేము బహిరంగ చర్చకు వస్తామన్నటువంటి నాయకులు మరి సరిగ్గా మీరు అన్న తర్వాతనే మేము ఆడ ప్రెస్ క్లబ్ లో బుక్ చేస్తాం. ప్రెస్ క్లబ్ అనేది 4వ స్తంభము. మరి ప్రజలకు తెలవాలి కాబట్టి మీరు కూడా రండి, మేము కూడా రావని బుక్ చేసినప్పుడు మీరు నేరుగా ప్రెస్ క్లబ్ కు రాకుండా సక్కపోయి మళ్ళీ సెక్రటరియట్ పోతారు. తర్వాత మా నాయకులు హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరూ మాజీ మంత్రులు అందరు కలిసి వచ్చే క్రమంలో ఆడిని అరెస్ట్ చేస్తే మరి ఎవరికి చెప్పాలి? మరి ఎవరెవరు మాట్లాడుకోవాలి? అంటే మాధ్యమం టీవీ మాధ్యమమా? కాదు కదా. మరి ప్రజల పక్షాన ఇరు పక్షాలు కూర్చోవాలి కదా. ఇరు పక్షాలు కూర్చోవాలి కదా.
మరి దాన్ని పక్కదారి పట్టించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? సవాల్ విసురుతావు నువ్వు. ఎస్, ప్రతిపక్షంగా మేము అంటున్నాం, నీవు సవాళ్ళు స్వీకరించినావు, వస్తా అన్నావు. వస్తున్న క్రమంలో రావాల్సిన జాగకి రాకుండా వేరే దగ్గరికి పోయి మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే ఇక్కడ మీకు ప్రజలకు అర్థమైతా ఉన్నది, తక్కిన పార్టీలకు అర్థమైతా ఉన్నది, మేధావులకు అర్థమైతా ఉన్నది ఏంది అని అంటే, రెచ్చగొడతారు మీరే, అబద్ధాలు ఆడతారు మీరే, ఉన్నది ఉన్నట్టు సాక్ష్యాధారాలు తీసుకొచ్చి మేము ముందర పెడతామంటే ఆ చర్చ కూడా కాకుండా కూడా ఆపుతారు మీరే అని అంటే, మరి ఎవరిని అనాలి? మరి ఇది బీఆర్ఎస్ తప్ప ప్రతిపక్షంగా 100% గల్లబట్టి అడుగుతాం ప్రజల పక్షాన, కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మీది కదా. రైట్. అంటే ఇక్కడ ఒకటి మీరు 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 చెప్పే వాదనలో ఎలా ఉన్నప్పటికీ ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు. ఎస్ విజయార్య గారు, ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే రైతు భరోసా ఫండ్స్ రిలీజ్ చేస్తుందో దానికి మీ పోరాట ఫలితం అన్నారు. ఎందుకు మీ పోరాట ఫలితం అనుకోవాలి? ప్రభుత్వమే ఇచ్చింది అనుకోవచ్చు. గతంలో కూడా మీరు అనేక హామీలు ఇచ్చారు, కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. దానిలో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇస్తామన్నారు. మీరు ఏమైనా నెరవేర్చారా పూర్తిగా? అది మీ పోరాట ఫలితంగా అనుకుంటాకి కనీసం మీరు అందరూ కూడా శాసనసభకి కంటిన్యూగా వెళుతున్నారా? ఎలా అంటారు? ఎందుకంటే అధ్యక్షుడు వెళ్ళలేదు కాబట్టి. లేదు. అయితే ఇప్పుడు కోల్ స్కామ్ విషయంలో దాదాపు 3 నెలల నుండి పంచాయతీ నడుస్తుంది. కోల్ స్కామ్ విషయంలో అవునా? 9 బ్లాక్ విషయంలో కూడా నడుస్తా ఉన్నది. అలాగే